మీకు ఉన్న పలంగా ఒక క్వశ్చన్ అడుగుతాను, ఆన్సర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. అదేంటంటే వాట్ ఈస్ స్ప్రింగ్ బూట్? ఆ స్ప్రింగ్ బూట్ ఏముంది భయ, అదొక ఫ్రేమ్ వర్క్ థింగ్స్ ని ఆటోమేట్ చేస్తుంది. ఈ సోదంతా కాకుండా కొత్తగా ఏదైనా చెప్పడానికి ట్రై చేయండి. అంత ఇబ్బంది పడకలే కానీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. చాలా మంది ఏమనుకుంటారంటే ఈ స్ప్రింగ్ బూట్ రెండు ఒకటే అనుకుంటారు. రెండు చాలా డిఫరెంట్ అనమాట. అది కూడా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నీట్ గా. నీకు స్ప్రింగ్ బూట్ గురించి మొత్తం అర్థం కావాలంటే దానికి ముందు కొన్ని విషయాల గురించి అయితే నీకు తెలియాలి. సో వాటి గురించి మాట్లాడిన తర్వాత ఈ స్ప్రింగ్ బూట్ గురించి మనం మాట్లాడదాం. అదేంటంటే ఈ స్ప్రింగ్ బూట్ ఇవన్నీ లేనప్పుడు మన డెవలపర్స్ అడ్వాన్స్డ్ జావాలో చాలా మాన్యువల్ వర్క్ అయితే చేసేటోళ్ళు అనమాట. లైక్ ఆబ్జెక్ట్ క్రియేషన్ కానీ, ఆబ్జెక్ట్ వైరింగ్ కానీ, డేటాబేస్ కనెక్షన్ కానీ, సర్వర్ సెటప్ కానీ, కాన్ఫిగరేషన్ కానీ, సెక్యూరిటీ కానీ, ఇలా చాలా థింగ్స్ ని మాన్యువల్ గా చేసేటోళ్ళు అనమాట. వీటన్నిటిని చేసేకి చాలా టైం తీసుకునేది. అండ్ తర్వాత ఈ బాయిలర్ ప్లేట్ కూడా చాలా ఎక్కువ అయిపోయింది అనమాట. అంటే సేమ్ కోడే మళ్ళీ రాయాల్సి వచ్చేది. సో వీటి వల్ల చాలా టైం అన్నది వేస్ట్ అవుతుండేది. సో డెవలపర్స్కి ఏమయ్యేదిరా అంటే వీటి మీద ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నారు కాబట్టి ఆ లాజిక్ మీద, ఆ కోడింగ్ మీద ఎక్కువ టైంని పెట్టడానికి అయ్యేది కాదనమాట. ఎందుకంటే సగం టైం ఇక్కడే వాళ్ళు వేస్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీని ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాం అంటే నీకు బిర్యానీ ప్రిపేర్ చేయడానికి ఏం కావాలి? రైస్ కావాలి, సమ్ వెజిటేబుల్స్ కావాలి, సమ్ ఇంకేదైనా కావాలనుకోండి. అప్పుడు నువ్వేం చేయాలి? నీ రైస్ ని నువ్వే పండించాలి అండ్ నీ వెజిటేబుల్స్ ని కూడా నువ్వే పండించుకోవాలి. అప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి అప్పుడు నువ్వు ఒక డిష్ ని ప్రిపేర్ చేయాలన్నమాట. సో నువ్వే పండించుకొని నువ్వే ప్రిపేర్ చేయాలంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది అక్కడ నీకు. సో ఇక్కడ ఇదివరకు అది జరిగేది అనమాట. కోర్ జావా, అడ్వాన్స్డ్ జావాలో ఇదే జరిగేది. సో డెవలపర్స్ అన్న వాళ్ళు మొత్తం పని అంతా వాళ్ళే చేసేటోళ్ళు. సో వీటన్నిటికీ చాలా టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి అప్పుడే ఒక హీరో అయితే ఎంట్రీ ఇచ్చాడు అనమాట. వాడే ఎవడరా అంటే ఈ స్ప్రింగ్ ఫ్రేమ్ వర్క్ అన్నోడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ స్ప్రింగ్ అన్నోడు ఏం చేశాడంటే చాలా వరకు కాదు, కొంతవరకు థింగ్స్ ని ఆటోమేట్ చేయడం స్టార్ట్ చేశాడు. లైక్ ఏమేమి ఆటోమేట్ చేశాడరా అంటే ఇలా ఆబ్జెక్ట్ క్రియేషన్ లో కానీ, ఆబ్జెక్ట్ వైరింగ్ లో కానీ, సెక్యూరిటీలో కానీ, డేటాబేస్ యాక్సెస్ లో కానీ, ఇలా కొంతవరకు వీడు వచ్చేసి పార్షియల్ ఆటోమేషన్ చేశాడు. అయినా కూడా మొత్తం తగ్గించాడంటే మొత్తం కాదు, అంటే ఫుల్ గా కాదు. ఎంతవరకు చేశాడు? పార్షియల్ గా మాత్రమే చేశాడు. సో ఇందులో కూడా చాలా టైం వేస్ట్ అవుతుందని చెప్పేసి అప్పుడు ఇంకో హీరో ఎంట్రీ ఇచ్చాడు అనమాట. వాడే ఓడరా అంటే స్ప్రింగ్ బూట్. వీడేం చేశాడరా అంటే ఫుల్ గా ఆటోమేట్ చేయడం స్టార్ట్ చేశాడు అనమాట. డెవలపర్స్ కి ఎక్కడైతే టైం వేస్ట్ అవుతుందో అవన్నీ తగ్గించేసి డెవలపర్స్ ని లాజిక్ మీద ఫోకస్ చేసేలా వీడు పెట్టాడు అనమాట. ఈ స్ప్రింగ్ బూట్ ఏమేం చేస్తుందిరా అంటే నువ్వు ఇదివరకు ఏం చేసేటోడివి? కాన్ఫిగరేషన్ చేసేటోడు మాన్యువల్ గా. సో ఇక్కడ నువ్వు కాన్ఫిగరేషన్ చేయక్కర్లేదు. ఇదివరకు ఏం చేసేవాడివి? ఒక సర్వర్ ని సెటప్ చేసుకునేవాడివి నువ్వే మాన్యువల్ గా. ఏంటిది? టామ్కాట్ అని చెప్పేసి ఒక సర్వర్ ని పెట్టుకునేవాడివి. ఇక నువ్వు అది కూడా చేయక్కర్లేదు. ఇదే ఇన్బిల్ట్ గా ఒక సర్వర్ ని ఇస్తుంది నీకు. తర్వాత ఏంటి, అక్కడ మాన్యువల్ గా నువ్వు డేటాబేస్ ని కనెక్షన్ పెట్టుకుని అంతా నువ్వు డేటాబేస్ తో ఆపరేషన్స్ పర్ఫామ్ చేసేవాడు మాన్యువల్ గా. ఇక నువ్వు అవన్నీ చేయక్కర్లేదు. ఆటోమేటిక్ గా ఇదే నీకు ఒక డేటాబేస్ ఇస్తుంది. సో ఇవన్నీ థింగ్స్ అన్ని నీకు ఉన్న థింగ్స్ అన్ని ఆటోమేట్ అయిపోతున్నాయి. సో అందుకే ఈ స్ప్రింగ్ బూట్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఈ స్ప్రింగ్ బూట్ అసలు ఈ కోర్ జావా, అడ్వాన్స్డ్ జావా ఇవన్నీ మీకు పిచ్చ క్లారిటీ అయిపోయింది అనుకుంటున్నాను. ఇలాంటి మరింత కంటెంట్ కోసం అకౌంట్ అయితే ఫాలో చేసి పెట్టుకోండి. కకృతి పడుతుంది నీ ఫ్రెండ్ కూడా ఈ వీడియో షేర్ చేయి. కలిసి బాగుపడదాం. రైట్, బాయ్.